రాధవ్వ పైసలను కాపాడుకున్నాడు మంచిదా ఓడగొట్టడం మంచిదా? మా వాళ్ళు అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళు. నీ ఎదురు ఉన్న వాళ్ళు 4 పైసలు ఇంకెత్తుకోవాలి. ఎందుకు? రేపటికి అక్కడికి వస్తాయి. ఓడగొడితే ఏమైతే? ముందు అక్కడికి వస్తాయి. ఓడగొడితే ఏమైతే? ఒడగొడితే రేపు కింద వస్తే అన్ని ఒడగొట్టు తిన్నావా ఏం సంపాదించడం ఉంటుంది అది అంటే నీకు అయ్యో నేను ఆనాడు ఖర్చు పెట్టి ఇయ్యాడు ఇవాళకి పెట్టి దాంతో మాడబడగా నువ్వు అనుకుంటావు గంటే. అందుకే కాపాడుకోవాలి పైసలు. మరి నువ్వు నా ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికి ఏమని చెప్తావు? కష్టపడాలి, పైసలు సంపాదించుకోవాలని చెప్తావు. ఓడగొట్టద్దు అని ఓడగొట్టద్దు బిడ్డ అని చెప్తావు. మరి కష్టపడి పైసలన్నీ ఏం చేయాలి? ఏం చెప్తావు? రేపు అక్కడ ఉండే జ్వరం వస్తే ఆపత్తే పోవాలి హాస్పిటల్కు. 5 లక్షల రూపాయలు లక్ష మరి ఇప్పుడు ఇప్పుడు గురిగిలు వేసుకోవాలా? మీరు గురిగే అంటారా? ఏదో డబ్బాలు మేము బ్యాంకులు వేసుకుంటాం. నువ్వు ఎన్ని పైసలు మా ఏజ్ లో ఉన్నప్పుడు ఎన్ని పైసలు సంపాదించరు? ఆయన అయిపోయింది మీ బాబు. అయ్యో ఎందుకు? ఎంత సంపాదించడం మా ఏజ్ లో? నా దగ్గర అయ్యో మా ఏజ్ లో ఉన్నప్పుడు ఏం సంపాదించలే నువ్వు?